హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య. ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ గురించి వివరించడం జరిగింది. వ్యవసాయ ఆధారిత దేశంలో ఆహార శుద్ధి రంగం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోవాలి. కానీ మన దేశంలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఒకే పంట నుంచి అనేక రకాల ఉత్పత్తులను సాధించడం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ యొక్క ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఒకే పంట నుంచి వివిధ రకాల ఉత్పత్తులను సాధిస్తున్నప్పటికీ మన దేశంలో మాత్రం ఒక పంట నుంచి ఒక ఉత్పత్తి మాత్రమే సాధించడం జరుగుతోంది. మన దేశానికి ఆహార ఎగుమతి స్థాయి ఉన్నప్పటికీ కూడా మన దేశం వివిధ దేశాల నుంచి దిగుమతులకు ప్రధాన కేంద్రంగా ఒక మార్కెట్గా మారింది. ప్రపంచ విపణిలో అమెరికా 20%, ఐరోపా దేశాలు 44%, చైనా 19% ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో వ్యాపించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మాత్రం 8% మాత్రమే పరిమితమైంది. మన దేశం వ్యవసాయ రంగంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమంటే దేశ జనాభాలో 56% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 60 రకాల నేలలు ఉండగా మన భారతదేశంలోనే 46 రకాలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం కూరగాయల సాగులో భారత్ వాటా 17%. అదే పండ్లలో అయితే 14%, మామిడి ఉత్పత్తిలో 40%, అరటి, బొప్పాయి ఉత్పత్తిలో 30% వాటాను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయలలో 30-40% వృధా అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం స్టోరేజ్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ కానీ లేకపోవడం. ఈ కారణాల వల్ల మనం ప్రతి ఏటా లక్షల కోట్ల విలువ చేసే పంటలను నష్టపోతున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఆహార శుద్ధి ద్వారా ఈ నష్టాలను బాగా తగ్గించవచ్చు. ఆహార శుద్ధి విషయంలో ఇజ్రాయెల్ దేశం స్ఫూర్తిదాయకం. ఇజ్రాయెల్లో పంట వృధా అనేది 3% మాత్రమే. ఇజ్రాయెల్లో వ్యవసాయం అనేది ఒక పరిశ్రమగా కొనసాగుతోంది. దీనితో పాటుగా నేల స్వభావాన్ని బట్టి పంటలను సాగు చేయటం, ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించటం, నిల్వ, శుద్ధి, ప్యాకేజింగ్, రవాణా, ఎగుమతి వంటి సౌకర్యాల లభ్యత ఇజ్రాయెల్లో అధికం. మన దేశం ఇజ్రాయెల్లో అవలంబిస్తున్న ఈ విధానాలను అనుకరించాల్సి ఉంది. శుద్ధి ప్రక్రియ, ఆహార పదార్థాల గ్రేడింగ్, చక్కటి ప్యాకింగ్ వంటివి ఉత్పత్తులకు ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా మార్చటమే కాక అధిక విలువలను జోడిస్తాయి. మన దేశంలో విధానపరమైన లోపాల వల్ల వస్తువుల ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది. దీనికి ఉదాహరణగా మన దేశంలో మామిడి పండ్ల ఎగుమతి అనేది గత 10 సంవత్సరాలుగా కూడా పెట్టెలలో పండ్ల రూపంలో మాత్రమే ఎగుమతి అవుతోంది. మన దేశంలో మొత్తం ఆహార విపణిలో ఆహార ఉత్పత్తి పరిశ్రమ వాటా 32%. ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి, అంచనా వృద్ధి పరంగా మన దేశం 5వ స్థానంలో ఉంది. గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆహార శుద్ధి రంగంలో 8% వృద్ధి నమోదవుతోంది. సాంప్రదాయ పద్ధతుల నుంచి ఆహార శుద్ధి వైపు మరలటానికి దీనిని ఒక సూచికగా మనం పేర్కొనవచ్చు. మన దేశంలో ఆహార పంటల వేస్టేజ్ని నివారించడానికి, ఎగుమతులను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అని మనం చూస్తే, మొదటిది, మన దేశంలో వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానించాలి. ఈ పరిశ్రమలలో ప్రధానంగా ఎంఎస్ఎంఈ అంటే చిన్న, మధ్య తరహా, సూక్ష్మ పరిశ్రమలతో అనుసంధానించడం వల్ల
ఆహార శుద్ధికి ఊతం అనేది లభిస్తుంది. ఆహార శుద్ధిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. దీనితో పాటుగా దేశంలో మార్కెటింగ్ మరియు ఆహార ఉత్పత్తుల విభాగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి. అధిక విలువ గల ఉద్యానవన పంటలు, పట్టు, మత్స్య పరిశ్రమలు, మాంసం వంటి వస్తువులపై దృష్టి సారించాలి. ప్రస్తుతం ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఆహార పార్కుల విధానాన్ని అనుసరిస్తుంది. దీనిని క్లస్టర్ విధానానికి మార్పు చేయవలసి ఉంది. ఇంకా 5వది, ఆహార శుద్ధి విధానాలపై రైతులకు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహనను కల్పించాలి. ఇందుకోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇంకా 6వది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు బ్యాంకులు రుణాలు అందించడం, ప్రభుత్వం రాయితీలు ప్రకటించడం వంటివి చేయడంతో పాటు వారికి ప్రభుత్వ పరంగా శిక్షణను అందించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కారణంగా ఈ పథకాలు అంతగా విజయవంతం సాధించలేదు. ఆహార శుద్ధి రంగానికి భారీగా నిధులు అవసరమైనా కూడా 2018-19 బడ్జెట్లో ఈ రంగానికి 1400 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం రూపొందించే బడ్జెట్లలో కూడా ఈ కేటాయింపులను పెంచవలసి ఉంది. ఈ రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాల్సి ఉంది. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 1లోని జనరల్ ఎస్సేకి సంబంధించింది. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాల గురించి ఇందులో పేర్కొనడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద పారిశ్రామిక దేశంగా పరిగణిస్తున్న మన దేశం 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా ప్రభుత్వ ఆరోగ్య పథకాలు సరిగ్గా ఉపయోగపడక ప్రజలు ఆరోగ్యం కోసం అప్పులు చేసే పరిస్థితి నెలకొంది. వైద్య విద్యను అభ్యసించిన వారు గ్రామీణ ప్రాంతాలలో ఉండటానికి ఆసక్తిని చూపటం లేదు. పల్లెలు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం తమ స్వస్థలాలలో సేవలు అందించడానికి సుముఖత చూపుతున్నారు. గ్రామ స్థాయిలో ప్రాథమిక విద్యా కేంద్రాలను సంస్థాగతంగా బలోపేతం చేయకపోవడం, వైద్యులు, మెడికల్ సిబ్బందిని పెంచకపోవడంతో కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్లో నాణ్యత లేమి, సౌకర్యాల లేమి కారణంగా వైద్య అవసరాల కొరకు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల వైద్యానికి అధిక మొత్తంలో వెచ్చించవలసి వస్తుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనారోగ్యానికి గురైతే లేదా శస్త్రచికిత్స చేయించుకుంటే కుటుంబం మొత్తం కష్టాలు పడే పరిస్థితి అనేది నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు ఏమిటంటే, మొదటిది, వైద్య రంగం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే ఈ సమస్యకు కొంతవరకు ఉపశమనం అనేది లభిస్తుంది. దీనితో పాటుగా ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో వైద్యులు, నర్సులు, సిబ్బంది యొక్క సంఖ్యను పెంచి 24 hours సర్వీస్ను అందించే విధంగా తీర్చిదిద్దాలి. కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్లో వైద్య రంగానికి అధిక కేటాయింపులు చేయాలి. ఆరోగ్య పరిరక్షణ అనేది పాఠశాలల నుంచే ప్రారంభించాలి. ఇక 5వది, వైద్య రంగానికి సంబంధించి వికేంద్రీకరణ అనేది జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో చేస్తే పర్యవేక్షణ అనేది సులువు అవుతుంది. ఇక 6వది, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ప్రభుత్వ వైద్యశాలలకు వెళితే పరిస్థితులు అనేవి మెరుగవుతాయి. వైద్య విద్యార్థులకు నైతిక విలువలు అనేవి నేర్పించాలి. ఒక మనిషిని మానవతావాదిగా తయారు చేస్తేనే అతను సహృదయంగా స్పందించే
వైద్యుడిగా తయారవుతాడు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదాన్ని తెలిపింది. ఇది తదుపరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందితే ఇది ఒక యాక్ట్గా తయారవుతుంది. దీని ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6లను నూతనంగా చేర్చడం జరిగింది. రాజ్యసభలో దీనికి అనుకూలంగా 165 ఓట్లు లభించగా వ్యతిరేకంగా 7 ఓట్లు లభించాయి. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో డేటా పార్క్, సోలార్ పార్క్ల ఏర్పాటుకు 70,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, అదానీ గ్రూప్ల మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖపట్నంలో పర్యావరణ హిత డేటా పార్క్ను, 1 గిగావాట్ సెంటర్ను మరియు 5 గిగావాట్స్ల సోలార్ పార్క్ను ఏర్పాటు చేస్తారు. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్తో అనుసంధానం చేస్తారు. దీని ద్వారా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించే కీలకమైన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశంలో ఈ డేటా సెంటర్స్ అనేవి చెన్నై, ముంబై నగరాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర GSDP 20% మేర పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. వ్యవసాయం, త్రాగునీరు, సైబర్ భద్రతలో కీలకమైన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియా మరియు ఇజ్రాయెల్ ఏకథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ విభాగాల్లో గుర్తించిన కీలకమైన సమస్యలను రాష్ట్ర విద్యార్థులకు, ఇజ్రాయెల్కు ఇస్తారు. వీటి పరిష్కార మార్గాలు కనుగొనే వారికి భారీ బహుమతి ఇస్తామని ఇన్నోవేషన్ సొసైటీ CEO విన్నీ పాత్రో తెలిపారు. ఇజ్రాయిల్లో ఈ నెల 27, 28 తేదీలలోనూ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 2, 3 తేదీలలో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఈ ఆర్టికల్ APPSC TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద 3వ వినియోగ మార్కెట్గా ఇండియా అవతరించనుందని పేర్కొంది. ప్రస్తుతం దేశ వినియోగదారుల వ్యయాలు $1.5 లక్షల కోట్ల ఉండగా 2030 నాటికి ఇది 6 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 7.5% వార్షిక వృద్ధి రేటుతో మన దేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని తెలిపింది. నైపుణ్యాల వృద్ధి, ఉపాధిని కల్పించడం, సామాజిక ఆర్థిక కోణంలో గ్రామీణ భారతాన్ని భాగస్వామ్యం చేయడం, ఆరోగ్యం, స్థిర భవిష్యత్తును పౌరులకు అందించడం వంటి సమస్యలను భారత్ అధిగమించాల్సి ఉందని పేర్కొంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి రేటు 7.3% ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వినియోగం, పెట్టుబడులు పుంజుకొని వచ్చే 2 ఆర్థిక సంవత్సరాలలో 7.5% చొప్పున వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు CEO క్రిస్టిలినా జార్జివా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రపంచ బ్యాంకు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారు. ఈ ఆర్టికల్ APPSC TSPSC గ్రూప్ 1 పేపర్ 3లోని పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించింది. అయోధ్యపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంను ఏర్పాటు చేస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్
పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయడం సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటిసారి. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై గతంలో వచ్చిన విజ్ఞప్తులను త్రిసభ్య ధర్మాసనం 2:1 తేడాతో తిరస్కరించడం జరిగింది. ధర్మాసనాల ఉత్తర్వులను కాదని రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది. 2013 సుప్రీంకోర్టు నిబంధనలు, సుప్రీంకోర్టు కరదీపికల ప్రకారం ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏ ప్రధాన న్యాయమూర్తి కూడా ఇప్పటి వరకు ఈ అధికారాన్ని వినియోగించుకోలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 సబ్ క్లాస్ 3 ప్రకారం చట్టాలకు రాజ్యపరంగా భాష్యం చెప్పడానికి అవసరం ఉందని భావించినప్పుడు 5 సభ్యులు గల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మ జనవరి 9వ తేదీ నుంచి బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా సాధారణ విధులకే పరిమితం కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాత్కాలిక డైరెక్టర్గా పనిచేసిన నాగేశ్వరరావు జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను ఈయన రద్దు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.